ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 26వ అధ్యయనంలో అంతకుముందు మొదటి కథ భక్త పంతు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవ కథ హరిశ్చంద్ర పితలే గురించి తెలుసుకుందాం. అంటే ఏ విధంగా ఆయన బాబాని దర్శనం చేసుకున్నాడు, ఆయనకు ఎటువంటి కోరిక ఉంది, అది ఏ విధంగా బాబావారు తీర్చారు అనేది ఈ కథలో చూద్దామన్నమాట. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అనునతడు ఉండేవాడు. అతనికి మూర్ఛ రోగముతో బాధపడుతున్న ఒక కొడుకు గలడు. అంటే అతని యొక్క కొడుకు ఆరోగ్యం బాగు కావాలి అనే ఒక కోరిక ఈయనకు ఉండేదన్నమాట. ఇంగ్లీష్ మందులను, ఆయుర్వేదం మందులను కూడా వాడెను కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై బడుటయే సాధనమొకటే మిగిలెను. 15వ అధ్యయనమునందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసెనని తెలుసుకొంటిమి. 1910లో పితలే అట్టి కథలు కొన్నింటిని వినెను. కాబట్టి మనము ఇంతకుముందు 15వ అధ్యయనంలో దాసగను గురించి తెలిసింది. దాసగను బాబావారిని కీర్తించడం, కొన్ని కథల ద్వారా ఆయన యొక్క కీర్తనలను, అంటే బాబావారి యొక్క మహత్యాన్ని కీర్తనల ద్వారా తెలియజేసేవాడు అనమాట దాసగను. అలాంటి ఒక కథ విన్నాడు పితలే అనమాట. ఆయన హరిశ్చంద్ర పితలే విని ఏమనుకున్నాడు, కొన్నింటిని విని వాని నుండి, ఇతరులలో చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను, స్పర్శ చేతను బాగు కానట్టు జబ్బులను బాగు చేయనని గ్రహించెను. సాయిబాబాను జూచుటకు మనసులో కోరిక పుట్టెను. ఎవరకు? హరిశ్చంద్ర పితలే కోరిక పుట్టింది. సర్వ విధములు సన్నాహములై బహుమానములు వెంట తీసుకొని పండ్లు బుట్లను పట్టుకొని భార్యా బిడ్డలతో షిర్డీకి చేరెను. కొన్ని బహుమతులు తీసుకొని, కొన్ని ఫ్రూట్స్ తీసుకొని తన భార్యతో, తన కొడుకుతో షిర్డీకి బయలుదేరాడు హరిశ్చంద్ర పితలే. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తన రోగి కొడుకును బాబా పాదాములపై వైచెను. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరము చెమట పట్టెను. అతడు చచ్చిన వాని వలనే పడెను. దీన్ని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛులు వచ్చుచుండెను కానీ ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉండెను. అసలు ఏం జరిగింది? ఎప్పుడూ కూడా ఏదైనా సరే మూర్ఛ వచ్చినప్పటికి కూడా ఏమయ్యేది అంటే, ఆ మూర్ఛ వచ్చినప్పటికి కూడా బాబు మేల్కొని కొద్దిసేపు అయినాక బాబు మేల్కొనేవాడు అనమాట. నథింగ్ బట్ ఫిట్స్. సో ఈయన తర్వాత వచ్చేసి బాబావారి దర్శనానికి వెళ్తే ఎక్కువసేపు ఉందన్నమాట. తల్లిదండ్రులు చాలా కంగారు పడిపోతున్నారు, చాలా భయపడుతున్నారు. ఎందుకు? మేము బాబా దగ్గర కోసం దర్శనానికని వస్తే, బాబా మా బాబుకు బాగు చేస్తాడని వస్తే ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు, హరిశ్చంద్ర పితలే తన భార్య ఇద్దరూ బాధపడుతున్నారు. అదేవిధంగా తన భార్య అయితే నిరంతరం ఏడుస్తూ ఉందన్నమాట. అరే నా కొడుకు ఏమయ్యింది అనేసి. తల్లి కంట నీరు వరదలాగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొని వలనని యొక్క గృహములోనికి పరిగెత్తగా అది తన నెత్తపై పడినట్టు పులికి భయపడి పారిపో కసాయివాని చేతిలో పడి ఆవు వలె ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారిపై పడినట్టు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లుండెను. ఆమె బాధ వర్ణాతీతం అనమాట. బాబావారి దర్శనానికి వచ్చి నా కొడుకు యొక్క ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు అని అనుకొని వస్తే ఏమి ఇంత కష్టం వచ్చేసింది మాకు అంటే, ఏ విధంగా పోల్చాడు హేమట్ పంత్ అంటే, ఒక పులి ఆవుని చూస్తాని ఏ విధంగా పరిగెత్తుకు వచ్చి దాని మీద అటాక్ చేస్తే తప్పించుకొని ఆవు పారిపోయినట్టుగా, దాని మీద అటాక్ జరిగినట్టుగా, చెట్టు నీడకి వెళ్తే ఆ చెట్టు మన మీదకే కూలినట్టుగా, తన మీదకే కూలినట్టుగా, దేవాలయానికి వెళ్తే దేవాలయం తన మీద పడినట్టుగా అంత భారంగా ఉందన్నమాట తన మనస్సు. హేమట్ పంత్ ఏ విధంగా పోలుస్తున్నాడంటే ఇక్కడ అంటే చెప్పలేని మాటల్లో తన బాధ వర్ణాతీతం అన్నమాట. ఆ విధంగా హేమట్ పంత్ ఇక్కడ పోల్చాడు ఆమె యొక్క బాధను. అంటే ఆ బాబు వల్ల హరిశ్చంద్ర పితలే భార్య
భార్యాభర్తలకు కొడుకు ఉన్నాడు కదా, మూర్ఛ రోగం వచ్చే కొడుకు. ఆ కొడుకుకి అలా చైతన్యం లేకుండా నేల మీద పడిపోయినట్టు ఉంటే ఆమెకు అలా బాధ అయిపోయిందనమాట. మేము దైవం దగ్గరికి వస్తే, గురువు దగ్గరికి వస్తే ఈ విధంగా జరిగింది ఏంటి అని నిరంతరం ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమె అటు లేడ్చుచుండగా బాబా ఆమె నిట్టును ఓదార్చెను. ఇటు లేడ్వవలదు, కొంతసేపు ఆగుము, ఓపికతో నుండుము, కుర్రవాణిని బస్సుకు తీసుకొని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యం వచ్చును. బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థముగా అలయ్యను. సో వాడకు మీరున్నే చోట మీరు బస చేసిన రూముకి తీసుకెళ్ళండి, అరగంట సేపు తర్వాత ఆ పిల్లోనికి తెలివి వస్తుంది అని చెప్పాడు. బాబా చెప్పిన విధంగానే అరగంటలో ఆ పిల్లోడు లేచి కూర్చున్నాడనమాట. పితలే కుటుంబం అంతయు సంతోషించరి. ఆ విధంగా చైతన్యం లేకుండా, అంటే స్పర్శ లేకుండా భూమిపై పడి ఉన్న కొడుకు లేచి కూర్చునేటప్పటికి సంతోషపడతారు కదా, ఆ విధంగా వారి సంశయములన్నీ తీరెను. పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. తరువాత హరిశ్చంద్ర పితలే తన భార్య ఇద్దరు బాబావారిని దర్శించుకోవడానికి మసీదుకు వచ్చారు. వారు బాబా పాదములకు వినయములతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములను నొత్తుతూ కూర్చుండిరి. మనసులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి. ఈ విధంగా అంటే ఏదైతే నా కొడుకు ఉన్న మూర్ఛ రోగమును పూర్తిగా తీసేయడానికి దాన్ని ఎక్కువ చేసి పూర్తిగా తీసేశాడు అని చెప్పి వాళ్ళు చాలా సంతోషపడుతూ, చాలా మనస్సులో కృతజ్ఞత తెలుపుకుంటూ బాబా పాదాలని ఒత్తుతున్నారన్నమాట. నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాదములు ఇప్పుడు చల్లబడినవే. ఎవరికైతే నమ్మకము, ఓపిక గలదో వారికి తప్పక భగవంతుడు రక్షించును. పితలే అంటే బాబా వారు ఇప్పుడు అన్నాడనమాట, ఇప్పుడు మీకు తృప్తి అయిందా మనస్సుకు, మీ కుమారుడికి బాగయింది కదా, ఆరోగ్యంగా ఉన్నాడు కదా. ఎవరైతే ఓపికతో ఉంటారో, ఎవరికైతే నమ్మకం ఉంటుందో, ఓపిక ఉంటుందో వారిని తప్పకుండా భగవంతుడు రక్షిస్తాడు. అది కష్టంలో అయినా సరే, సుఖంలో అయినా సరే. సుఖం వచ్చినప్పుడు ఆయన్ని తలవకుండా ఉండి, కష్టం వచ్చినప్పుడు ఆయన్ని తలవడం ఏమిటి న్యాయం? కాబట్టి ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండాలి అని చెప్పడం బాబావారు అనమాట. నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పదములు ఇప్పుడు చల్లబడినవా. ఎవరికైతే నమ్మకము, ఓపిక గలదో వారికి తప్పక భగవంతుడు రక్షించను. పితలే ధనికుడు, మర్యాద గలవాడు. అతడందరికీ అపరితముగా మిఠాయిలు పంచిపెట్టెను. అతను మిఠాయిలు తెప్పించి తన కొడుకు మూర్ఛ రోగం బాగైందని స్వీట్స్ పంచిపెట్టినాడనమాట. బాబాకు చక్కని పండ్లను తాంబూలం ఇచ్చెను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ భక్తులతో నిండియుండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నీడ్చి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. బాబా వారినే చూస్తూ, బాబా నా కుమారుడినికి అంత రోగం నుండి రక్షించినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పి దూరంగా కూర్చొని బాబా వారిని తదేకంగా చూస్తూ తన కళ్ళను వెంటూ నీళ్ళొస్తూ, అంటే ఆ నీళ్ళు అప్పుడు తన కుమారుడికి బాగలేదని బాధపడింది. తన కుమారుడికి తెలివి వచ్చినాక, రోగం నయమైనాక ఇప్పుడు ఆనంద బాష్పాలు రాలుస్తుందన్నమాట. ఆమె స్నేహ ప్రేమ భావములను గలిన బాబా మిక్కిలి సంతృష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై నాధారపడెదరు. ఏ భక్తుడు మనఃపూర్వకముగా పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. ఏ భక్తుడైతే హృదయపూర్వకముగా, నమ్మకముతో, మనస్ఫూర్తిగా పూజిస్తాడో దానికి దేవుడు కూడా కట్టుబడి ఉంటాడు, దానికి కూడా భగవంతుడు తోడ్పడతాడు అని చెప్తున్నాడు. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనముకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊది ప్రసాదం ఇచ్చెను. కొద్ది రోజులు అక్కడే షిరిడీలోనే స్పెండ్ చేసి హరిశ్చంద్ర పితలే తన భార్య, తన కొడుకు అంతా పూర్తిగా ఆరోగ్యం అంతా కూడా బాగా సెట్ అయిన తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళాలని బాబా వారిని బ్లెస్సింగ్స్ అడగడానికి వెళ్ళారు. అప్పుడు బాబా వారు ఊది ప్రసాదం ఇచ్చారనమాట. ఆశీర్వదించి ఊది ప్రసాదం ఇచ్చి పితలేను దగ్గరికి పిలిచి ఇట్లనెను, బాపు అంతకుముందు 2 రూపాయలు నిచ్చియుంటిని, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీనిని మీ పూజా మందిరంలో పెట్టుకొని పూజింపుము, నీవు మేలు పొందేదవు. నీకు ముందే 2 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు మిగతా 3 రూపాయలు ఇస్తున్నాను. వీటిని నీ పూజ మందిరంలో పెట్టుకొని పూజించు, నీకంతా మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది అని బాబావారు చెప్పాడు. పితలే వీనిని ప్రసాదముగా స్వీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి
ఆశీర్వచనముల కై ప్రార్థించెను. ఇదే తాను షిరిడి పోవటం మొదటిసారి గనుక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చినను బాబా మాటలు ఎర్తమును గ్రహింపలేకుండెను. దీనిని తెలుసుకొనవలనని కుతూహలపడెను గాని బాబా ఊరికెనెను. కానీ హరిశ్చంద్ర పితలే షిరిడీకి రావడం అదే ఫస్ట్ టైం. అంతకుముందే 2 రూపాయలు ఇచ్చినానంటున్నాడే బాబా, తర్వాత ఇప్పుడే కదా నాకు ఫస్ట్ టైం ఇస్తా అనేది అని హరిశ్చంద్ర పితలే ఆలోచిస్తున్నాడు. సరే అని చెప్పి బాబావారు ఏం మాట్లాడలేదు. ఆయన మరి బాబావారిని ఏం అడగలేదు, సైలెంట్ అయిపోయాడు. స్వగృహంలోకి పోయి తన ముసలిది తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి, బాబా అంతకుముందు 2 రూపాయలు ఇచ్చనెను, అది ఏమి అని అడిగాను. ఆమె తన పుత్రునితో ఇట్లనెను, నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీ పోయినట్టు నీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్కోట్కర్ మహారాజు గారి వద్దకు పోయిన. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తికి కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజించమనిరి. ఈ 2 రూపాయల వృత్తాంతం అంతా తన తల్లికి ఇలా బాబావారు ముందుగానే నాకు 2 రూపాయలు ఇచ్చారన్నారు, ఇప్పుడు 3 రూపాయలు ఇస్తున్నాను, పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకో అంటున్నాడు, ఏంటో నాకు అర్థం కావడం లేదమ్మా అని వాళ్ళ అమ్మ దగ్గర డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, నువ్వు ఇప్పుడు నీ కొడుకును తీసుకొని హరిశ్చంద్ర పితలతో తన తల్లి ఈ విధంగా అంటుంది, నువ్వు ఇప్పుడే నీ కొడుకు ఆరోగ్యం బాగాలేదని తీసుకొని నువ్వు ఏ విధంగా అయితే షిరిడి వెళ్ళావో అలానే నీ తండ్రి గారు నిన్ను తీసుకొని అక్కల్కోట్ మహారాజు గారిని బాబావారి కన్నా ముందు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మీ నాన్నగారు ఆయన భక్తుడు, హరిశ్చంద్ర పితలే వాళ్ళ నాన్న అక్కల్కోట్ మహారాజు గారి భక్తుడు కాబట్టి అప్పుడు ఆ మహారాజు గారు మీ నాన్న చేస్తున్న పూజను, అంటే ఇంటిలో చేస్తున్న పూజకు మెచ్చి 2 రూపాయలు ఇచ్చి పూజా మందిరంలో పెట్టి పూజించుకోమని చెప్పారు. ఆ వృత్తాంతమే బాబావారు నీతో అని ఉన్నారు అని చెప్పి వాళ్ళ తల్లి ఈ విధంగా చెప్పిందనమాట. తర్వాత వచ్చేసి, వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజించమనిరి. మీ తండ్రి గారు చనిపోయే వరకు వాణ్ణి పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. ఈ విధంగా మీ నాన్నగారు ఉండే వరకు పూజించారు, తర్వాత పూజే చేయలేదు మీరు. ఆ 2 రూపాయలు మళ్ళీ వెళ్ళిపోయినా ఎక్కడికో. తర్వాత వచ్చేసి మీరు ఏమీ కూడా పట్టించుకోలేదు అని చెప్పి తన తల్లి తన కొడుకు హరిశ్చంద్ర పితలతో ఈ విధంగా చెప్తోంది. నీవు అదృష్టవంతుడు అగుటచే అక్కల్కోట్కర్ మహారాజు గారు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యంను జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములు తప్పింపు చూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము, సంశయములను దురాలోచనములను విడుము, మీ తాత ముత్తాతముల ఆచార ప్రకారము నడుము, సత్ప్రవర్తన నవలంబింపుము, కుటుంబ దైవములను పూజింపుము. ఆ విధంగా హరిశ్చంద్ర పితలే తల్లి ఏమంటోంది, ఇప్పటికైనా సరే దైవాన్ని పూజించు, ఈ దురాలోచనలు వదిలిపెట్టు, ఏమైనా ఆలోచనలు ఉన్నా కూడా వదిలిపెట్టి ఆ అక్కల్కోట ఇప్పుడు నీకు అదృష్టం ఉంది కాబట్టే బాబావారి రూపంలో ఆ అక్కల్కోట్ మహారాజు గారు బాబావారి రూపంలో నీకు 3 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించు, తాత ముత్తాతల పద్ధతిని వదిలిపెట్టద్దు, పూజలు చెయ్యి అని చెప్పి వాళ్ళమ్మ చెప్పింది. ఆ ఆచారాన్ని చెయ్యి, కుటుంబ దైవాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పిందనమాట. వాని విలువలను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనంలో దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు, నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించును. శ్రీ సాయిబాబా వారు నీలో ఉన్న భక్తిని మేల్కొల్పారు కాబట్టి నువ్వు నెగ్లెక్ట్ చేయకోకుండా ఆ భక్తిని అవలంబించు, స్టార్ట్ చెయ్యి. ఇక్కడ నుండి కుటుంబ దైవాలని నెగ్లెక్ట్ చేయకుండా బాగా పూజ చేసుకో, ఆ భక్తి అంతా నీ అభివృద్ధికి తోడ్పడుతుంది అని చెప్పి హరిశ్చంద్ర పితలే తల్లి ఈ విధంగా చెప్పింది. హరిశ్చంద్ర పితలే చాలా సంతోషపడ్డాడు. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామి తత్వమునందు వారి శక్తి యందు అతనికి నమ్మకం కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా ఉండెను. అంతకుముందు దైవాన్ని పూజించనివాడు. బాబావారు మీ తల్లిదండ్రులు పూజిస్తున్నారు, దాన్ని ఎందుకు వదిలిపెడతావు, నువ్వు ఈ విధంగా చేసుకో అని చెప్పి బాబావారు తెలపడం జరిగింది. హరిశ్చంద్ర పితలే ఆ విధంగా తన తల్లి చెప్పిన మాటలను పెడచవని పెట్టకుండా దైవాన్ని పూజించడం జరిగింది. ఈ విధంగా బాబావారి దర్శనంతో తన కుమారుడి యొక్క మూర్ఛ రోగము నయమయ్యింది. తనలో ఉన్న భక్తి భావము బయటకొచ్చి దైవాన్ని పూజించేటట్టు బాబావారు చేశారు. కాబట్టి మన జీవితంలో ఏది జరిగినా అది మన మంచికే. సో శివాజ్ఞ లేనిదే
చీమైనా కుట్టదు అని అంటారు కదా. దైవ ఆజ్ఞ లేనిది ఏది జరగదు. ఏది జరిగినా అది మన మంచికే అనుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి, అక్కడితో ఆగిపోకూడదు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.